మనం తప్పు చేసినప్పుడు అది ఎవరూ చూడకపోయినా, ఎవరూ గమనించకపోయినా మనకే గిల్టీగా ఉంటుంది కదా. ఋగ్వేదం చెప్తుంది ఆ ఫీలింగ్ కి ఒక గార్డియన్ ఉన్నారు. ఎవరో తెలుసా? ఆయనే వరుణుడు. వరుణుడు గట్టిగా మాట్లాడడు, అతిగా కోప్పడ్డు, మన పైన ఆయుధాలను ప్రయోగించడు, అసలు మన వెంట పడడు. కానీ ఆయన చూస్తుంటాడు, గమనిస్తుంటాడు. అందుకే వరుణుడికి మన గురించి అంతా తెలుసు. అంతా అంటే అంతా. హీ జస్ట్ నోస్. వరుణుడు సత్యానికి, వాగ్దానాలకు, అలాగే ధర్మానికి సంరక్షకుడు. అది నిస్వధర్మమైన, వ్యక్తిగత ధర్మమైన. మనం ఒక ప్రామిస్ చేసి దాన్ని బ్రేక్ చేస్తే వరుణుడు మనల్ని వెంటనే శిక్షించడు. దానికి బదులుగా మన లోపల ఏదో ఒక గుబులు మొదలవుతుంది. అశాంతి, అపరాధ భావన. ఆ ఫీలింగ్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం. అదే వరుణుడు. హీ సీస్ బియాండ్ యాక్షన్స్. హీ సీస్ ఇంటెన్షన్స్. మనం మనుషులకు అబద్ధం చెప్పొచ్చు, ప్రపంచానికే అబద్ధం చెప్పొచ్చు, కానీ మనకు మనం అబద్ధం చెప్పుకోలేం కదా. సరిగ్గా అక్కడే వరుణుడు జస్ట్ లివ్స్ రైట్ దేర్. ఈ రోజుకి కూడా మనకు ఆ ఫీలింగ్ చాలా ఫెమిలియర్ గా అనిపిస్తుంది. మనం ఎవరి నమ్మకాన్నైనా బ్రేక్ చేసామా, ఏదో తెలియని అశాంతి చుట్టేస్తుంది మన మనసుని. నిజాయితీగా ఉన్నామా, మనసంతా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అందుకే ట్రూత్ ఫీల్స్ లైట్ అండ్ లైస్ ఫీల్స్ హెవీ అంటారేమో. మనం అందరం అనుభూతి చెందుతున్నాం కదా. ఆ కనిపించని ధర్మానికి ప్రతీక వరుణుడు. వాట్ వీ డూ ఆల్వేస్ కమ్స్ బ్యాక్, నాట్ లౌడ్లీ బట్ డీప్లీ. వరుణుడు భయపెట్టడు, బ్యాలెన్స్ గా ఉండేలా చూసుకుంటాడు. మన మాటలు, చేతలు ఎవరిని బాధ పెట్టకుండా కరెక్ట్ గా ఉంటే జీవితం కూడా హాయిగా సాగిపోతుంది. లేదంటే మనలో మనకే అంతర్యుద్ధం మొదలవుతుంది. సత్యం అనేది మోరల్ ప్రెషర్ కాదు, ఎమోషనల్ ఫ్రీడమ్. మనం పర్ఫెక్ట్ గా ఉండాల్సిన అవసరం లేదు, నిజాయితీగా ఉంటే చాలు. బికాస్ వెన్ యూ కీప్ యువర్ ప్రామిసెస్, ఎస్పెషలీ ద వన్స్ యూ మేక్ టు యువర్ సెల్ఫ్, ప్రశాంతత అన్నది నేచురల్ గా మనలో ఫ్లో అయిపోతుంది. ఆ శాంతి, ఆ ప్రశాంతతే వరుణుడని మన వేదం చెప్తుంది.